టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇది నోటిఫికేషన్ నంబర్ 6. దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. చెప్పాలనిపించలేదు, నాకు ఈ వీడియో చేయాలంటేనే అంత ఎటో అనిపిస్తుంది. మనకు కావాల్సింది ఇది కాదు, ఇంకేదో అని అనిపిస్తుంది. అయిష్టంగానే చేస్తున్నా, ఇష్టం లేకుండానే చేస్తున్నా. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అనేది నేను చివరిలో చెప్తా, మీరు చివరి దాకా చూడరు. మీకేమనిపించిందో కూడా కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇక విషయంలోకి వెళ్ళే ముందు చిన్న విజ్ఞప్తి అండి, మన యుగురం టీవీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ అయితే వినొచ్చు. టీజీపీఎస్సీ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్లాసెస్ని టెస్ట్లోను, క్లాసులను, క్వశ్చన్లో ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా మన యుగురం టీవీ యాప్లో పొందుపరుస్తున్నాను. ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుంచి మీరు ఈ క్లాసెస్ అనేది వినొచ్చు. ఇక వెబ్సైట్ చూస్తే వెబ్సైట్లో ఇక్కడ వాట్స్ న్యూ అని ఉంటుంది కదా, యాజ్ యూజువల్గా మనకు డేట్ 10/7/2026 నోటిఫికేషన్ నంబర్ 6 టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించినటువంటి దాంట్లో. సో దీనిపైన క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫార్మాట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ నంబర్ 6 ఈ రోజే వచ్చింది, చూడొచ్చు. ఇదేంటంటే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్, అంటే వాళ్ళకి సంబంధించినటువంటిది అన్నట్టు. 15/7/2026 రోజు ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అయితే 22/8/26 వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. వారం ముందు మనం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ చూస్తే గిందికే నాకు చెప్పబుద్ధి కాలేదన్న, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మీతో చెప్తా. వీడియో చివరి దాకా చూస్తుంది. 1వ నంబర్ 2వ నంబర్ అంటూ మనకి ఇక్కడ స్టేట్ లెవెల్ ఉద్యోగాలు కొన్ని ఇచ్చిండు, మల్టీ జోన్ ఉద్యోగాలు కొన్ని ఇచ్చిండు. సేమ్ ఉద్యోగాలు ఇవి. ఇక్కడ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి 2 ఉద్యోగాలు స్టేట్ లెవెల్లో ఉన్నాయి, 5 ఉద్యోగాలు మల్టీ జోనల్లో ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ ఉన్నారు. మొత్తం 7 ఉద్యోగాలు. 51,320 రూపాయల బేసిక్ శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూడురి, 10/7/2026 నాటికి మస్ట్ పాసెస్సే బీ ప్లానింగ్ లేదా బీటెక్ ప్లానింగ్, అంటే బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కానీ లేదంటే బీటెక్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ 7 ఉద్యోగాలకు మంచిగా ఉంది కదా ముచ్చట. 7 ఉద్యోగాలు, 6వ నోటిఫికేషన్ 7 ఉద్యోగాలు. ఇక వయో సడలింపుల గురించి తెలుసు మనకు. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్లకు 5 ఏళ్ళు, మిగతా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఏళ్ళు ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 ఏళ్ళు ఉంటుంది, ఎన్సీసీ వాళ్ళకు 3 ఏళ్ళు ఉంటుంది. ఇక ఈ స్టేట్ లెవెల్ చూడుర్రి, ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్లో ఇచ్చిండు ఒకటి, ఎస్సీ గ్రూప్ 2లో ఒకటి ఇచ్చిండు. ఇక 2 ఇచ్చినట్టే కానీ ఒకటే అర్హులు, ఎందుకంటే ఎస్సీ వాళ్ళకి ఒకటి పోయింది కాబట్టి. ఇక 2 ఉద్యోగాలలో అందరు అప్లై చేసుకోవడానికి ఒకటే ఉంది, స్టేట్ లెవెల్. ఇక మల్టీ జోన్ లెవెల్లో చూస్తే ఓపెన్ కేటగిరీలో మల్టీ జోన్ 1లో 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్డ్లో ఒకటి లోకల్లో. మల్టీ జోన్ 2లో ఒకటి ఉన్నది. ఇక ఎస్సీ గ్రూప్ 2లో ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా 7 ఉద్యోగాలను, ఇవి 5 ప్లస్ ఇవి 2, 7 ఉద్యోగాలు ఇంట్లో వంచారు. ఇక అన్ని నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగానే ఇక్కడ టోటల్గా అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చిండు, ఒకసారి చూసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డౌన్లోడ్ చేసుకొని చూడరు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పా. నేను ఎందుకు ఇంత నిరుత్సాహంగా ఉన్నా అంటే, అసలు నోటిఫికేషన్లు అంటే కొన్ని వందలలో కొన్ని వేలల్లో వస్తాయని అనుకున్నాం. వేలు అనేది చాలా రోజులే మర్చిపోయి కనీసం 100లలో వస్తాయేమో అని అనుకున్నాం. 100లకి వెళ్ళిపోయి 10లకి వచ్చింది, 10లకి వెళ్ళిపోయి ఇప్పుడు సింగిల్ డిజిట్లకు వచ్చింది. 10 ఉద్యోగాలు, 15 ఉద్యోగాలు, 7 ఉద్యోగాలు. మళ్ళీ వీటికి అప్లై చేయాలంటే 1000 రూపాయల ఫీజు కట్టాలి. 500 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఉన్నా కూడా బీసీలకు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. బీసీలో చాలా మంది ఉంటారు, ఓపెన్ కేటగిరీ బీసీలు ఎస్సీ ఎస్టీలతో సమానంగా ఉంటారు, ఎక్కువ ఉంటారు ఇంకా వాళ్ళు. సో 1000 రూపాయల ఫీజు కట్టాలి. ఇది 6వ నోటిఫికేషన్. ఈ 6 ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్లు ఇప్పటికీ 6,000 రూపాయల ఫీజు కట్టాల్సిన అవసరం. ఇక ఇలాంటి నోటిఫికేషన్లు 6 అంటే అప్లికేషన్లు ఇంకా 7, 8, ఎందుకంటే ఫస్ట్ 1, 2 నోటిఫికేషన్ల 2 సపరేట్ ఫీజులు కట్టడానికి. ఇట్లా టీజీపీఎస్సీ కొంత నిరుత్సాహపరిచేటువంటి నోటిఫికేషన్ అయితే ఇస్తుందని చెప్పేసి సగటు నిరుద్యోగి వ్యాపవుతున్నాడు. ఏదేమైనా చూడాలి, మరి రాబోయే నోటిఫికేషన్లలో కొంత మంచి అంటే మంచి సంఖ్యలో ఖాళీలు వస్తాయేమో. నేనైతే డిసప్పాయింట్మెంట్నే ఉన్నా, అందుకే చేయాలా వద్దా, చెప్పాలా వద్దా అని అనుకున్నా. ఎన్ని ఉన్నా సరే, ఒక్కటి ఉన్నా సరే బాధ్యత మనది, చెప్పాలి, ఒక్కరికన్నా ఉపయోగపడుతున్న ఉద్దేశం కొద్దిగా మీ ముందుకు. మీకేమనిపించిందో కామెంట్లో ఖచ్చితంగా రాయండి. బెస్ట్ కామెంట్ని రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కలుస్తా. సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్.